వినాయక చవితి పండుగను ఎలాంటి మత కలహాలకు తావు లేకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని అచ్చంపేట సిఐ నాగరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి సన్నాహక సమావేశం స్థానిక ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అచ్చంపేట సిఐ నాగరాజు పాల్గొని వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులకు పలు సూచనలు చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. మరి ఆర్గనైజర్స్, వివిధ పార్టీల నాయకులకు, మరి అదేవిధంగా మహిళా సంఘాలకు కానీ, మరి అదేవిధంగా పాత్రికేయులకు, ముఖ్యంగా ఈ సమాచారాన్ని అందరికీ చేరేసేటటువంటి పాత్రికేయులకు అందరికీ మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో అద్భుతంగా జరుపుకునే పండుగలలో ఇవి అతి ముఖ్యమైనవి. అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగ. ఇవి విజ్ఞానులుగా ఉండాల్సినటువంటి పండుగ. అటువంటి పండుగను మరి మనము ఇంకా చాలా చక్కగా జరుపుకోవాలి. పండుగలు ఎందుకు జరుపుకుంటామంటే మనం అందరం కూడా ఐకమత్యంగా ఆనందంగా జీవించడానికి అనేది ఒక కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా మర్చిపోయి ప్రశాంతంగా జీవించడానికి. కానీ ఇప్పుడున్నటువంటి కొన్ని సందర్భాల్లో ఈ మద్యం తాగి రకరకాల న్యూసెన్స్ చేసి దాన్ని ఏం చేయాలి, దాని ఉద్దేశాన్ని మార్చిపడేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా పోలీస్ పరంగా నేను చెప్పేది ఏంటంటే, మరి ముఖ్యంగా ఫస్ట్ మీరు ఈ ఎవరైతే వినాయక మండపాలు పెడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఒక 5 మంది ఆర్గనైజర్ అవునా, ఒక 5 మందితో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ మండపం సంబంధించింది, ఆ విగ్రహానికి సంబంధించింది, దానికి సంబంధించిన ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు మనం ముందుగానే దేవుడిగా డ్యాన్స్ చేస్తే దాని యొక్క ప్రాముఖ్యత కానీ దాని యొక్క పవిత్రత కూడా పోతుంది. మనం నవ్వితే దాన్ని ఏమర్థం వస్తుంది దానికి? అంతే కదా, మనం చేస్తున్నాము, సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం అంటే అది. సో మా తరఫున, మా పోలీస్ తరఫున ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈసారి చెప్పినట్టు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే పర్మిషన్ తీసుకోవడం అనేది కాదు, కానీ అంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే కాదు చెప్పింది కదా. ప్రోగ్రామ్కు సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు సిఐ గారు, స్థానిక ఎస్ఐ గారు, మరి ఏఎస్ఐ గారు, పాత్రికేయ సోదరులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరూ యువకులు, మరి ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మనమందరం కూడా ఒక సౌకర్యమైన వాతావరణంలో 5 నిమిషాలు వినాయక చవితి పండుగ అవసరమా, అవసరం లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే అందులో ఏ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు, తీసుకుంటే లాభానికి, తీసుకోకపోతే నష్టానికి. ఒకటి ఏంటంటే వినాయక చవితి పండుగ మనం హిందువులు సాంప్రదాయబద్ధంగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మనము సౌకర్య చోటి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ యొక్క వినాయక చవితి పండుగను మనము చేసుకోవడానికి ముఖ్యంగా ఉద్దేశాలు ఏంటంటే ఊరు ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, పాడి పంటలు పండాలి, పశువులు బాగుండాలి. మాకు పెద్దగా పని ఉండదు. ఇందాక వెంకటే చెప్పినట్టు మీరే పోలీసులు, మీరే వ్యవహరించాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అందరు ఉన్నారు. మీరందరూ మంచిగా చేసుకుంటారు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు ఒక కేసు కాలేదు. ఎస్ఐ గారు చెప్పినట్టు ఇంతకొక కేసు కూడా ఎందుకు రిపోర్ట్ కాలేదు అని అంటే మీకు మీరే దాన్ని డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్గా చేసుకున్నారు మీరు. ఓకే, ఇప్పుడు మీకు కొత్తగా చెప్పాల్సిన పాయింట్ ఏం లేవు కాబట్టి గుర్తు చేస్తామని. మీకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు, మీకు అందరికి తెలుసు. ఇంట్లో తెలియడం ఏం లేదు. కొంచెం ఎవరైనా కొత్త యువత వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి తెలుసు. ఇంతవరకు